మనం ఇప్పుడు జగద్గిరిగుంట ఈశ్వరాచారి అంత్యక్రియలు అయితే ఉన్నాము. బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బైఠాయించి వాళ్ళు మాకు న్యాయం జరగాలి, ప్లీజ్ జస్టిస్ అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి బీసీలను వంచిస్తే జరిగిన ఫలితం. ఇది రేవంత్ రెడ్డి చేసిన నష్టం ఇది. కాబట్టి తన పాప పరిహారం కోసం ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అదే మా డిమాండ్. ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లలకు చదువులకు హామీ ఇవ్వాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటివరకు ఏమి హామీ కూడా ఏమి ఇవ్వలేదా? పిల్లల్ని ఆదుకుంటామని చెప్పేసి కానీ ఏమి హామీ ఇవ్వలేదు. కనీసం క్షమాపణ చెప్పలేదు. మా వల్ల జరిగింది అని చెప్పి క్షమాపణ కూడా చెప్పలేదు. బీసీ సమాజానికి క్షమాపణ చెప్తాడా లేదా అనేది ఆయన విషయం. ఇవాళ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది. లేకపోతే ఆయన సంగతి ఏందో మేము చూస్తాం. అది జరిగేదాకా ఇన్నే కూర్చుంటాం. మేము ప్రభుత్వం తరపు నుంచి ఎవరు పలకరించడానికి కూడా రాలేదా? ఎవరు రాలేదమ్మా. వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటాం ఖచ్చితంగా. వచ్చేదాకా ఇక్కడే బైఠాయిస్తాము. శవం ఉంటది. ఆయన స్పందించేదాకా ఇక్కడనే కూర్చుంటాం. సుదీర్ఘకాలంగా మా హక్కుల కోసం పోరాటం చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి తను మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు 42% ఇస్తామని. పోనీ మేము కేంద్రంలో అధికారంలో రాలేదు, మేము ఇయ్యలేము అని ప్రారంభంలో చెప్పొచ్చు. కానీ చట్టబద్ధంగానే ఇస్తాం అనేక సందర్భాలలో చెప్తూ వచ్చి నయవంచనకు గురి చేసి నాంచి నాటకాలు చేసి ఇవాళ బీసీ సమాజాన్ని మోసం చేసి 46 జీవో తీసుకొచ్చి బలవంతంగా ఎన్నికల్ని వృద్ధి చేస్తున్నాడు. ఇది బీసీల పైన అట్రాసిటీ. ఇది బీసీల పైన అత్యాచారం చేస్తున్నాడు. ఇవాళ ఒక బిడ్డ మరణానికి, మా బీసీ తమ్ముడు మరణానికి కారకుడైండు. ఇంకెంతో మంది బీసీ సున్నిత హృదయాలు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. అందుకని వాళ్ళందరినీ కోరుకుంటున్నాం ఇట్లాంటి పరిస్థితి వద్దని. అదే సమయంలో రేవంత్ రెడ్డి తను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి అంటున్నారు. బీసీలకి అన్యాయం జరుగుతుందని. ప్రభుత్వం దిగి రావాలంటున్నారు, ప్రభుత్వం దింపుతామంటున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కరెక్ట్ ఉంటే ఇలాంటి సమస్య రాదు కదా. ప్రభుత్వం నిజంగా ముందుకు వచ్చి 3 రోజులు అవుతుంది. రాష్ట్రంలో ఇంత అల్లకల్లం జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి? ఈ రోజు ఈశ్వరాచారికి ప్రభుత్వం రాకపోవచ్చు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెరపైకి వచ్చింది. అంతకంటే ఏం కావాలా? ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళ వైఫ్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రోజు శ్రీకాంత్ చారి ఒక్కడు కాదు, శ్రీకాంత్ చారితో పాటు 3 కోట్ల ప్రజలు, బీసీ ప్రజలు ఆయన వెంటున్నారు. ఆయనకు వెంట ఉంటాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే అంత సిగ్గు లేని ప్రభుత్వం ఏమీ లేదు. త్వరలోనే మీకు చెప్పుతో కొట్టినట్టు ప్రజలే మీకు తీర్పిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఈ రోజు శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకుంది. ఆయన ఆర్థిక ఇబ్బందులు కాదు, కేవలం బీసీ బిడ్డలు అయ్యుండి నేను చనిపోతానన్న న్యాయం జరుగుతుందని చేసిండు. ఇది ఆత్మహత్య కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యగా ప్రభుత్వం బాధించాలి. ప్రతి ఒక్క బీసీ బిడ్డ ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని మన ఉద్యోగంలో మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను కోరుకునేది ఒకటే, ప్రజలు కూడా అధికారులు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది మన బాధ్యత. మనకు తోచిన సహాయం ఆ కుటుంబానికి అందిస్తాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మీ ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ రోజు రాష్ట్రంలో ఇంత అల్లకల్లం అవుతున్నా కూడా ఒక్క పెద్ద మీడియాలు రాకుండా మీలాంటి మీడియాలో వస్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత బీసీలు అణిచివేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు కనుక మీరు న్యాయం చేయకపోతే బీసీల సత్తా ఏంటో త్వరలోనే మీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది ప్రభుత్వం హత్యగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఇది తొలి అమరుడు. మరి బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి మొదటి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మరి శ్రీధర్ చారి. వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. దాదాపు వాళ్ళ కుటుంబం చిన్న పిల్లలు కాబట్టి ₹2 కోట్ల ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలి. వాళ్ళ ఫాదర్ లేడు, 1 సంవత్సరం పిల్లాడు, 2 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళందరినీ ప్రభుత్వమే. ఎందుకంటే రిజర్వేషన్ పెంచుతానని చెప్పి రిజర్వేషన్ పెంచకుండా మరి 42% ఇస్తారని చెప్పి 17% మాత్రం ఇవ్వడం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని దీని మీద వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి బీసీ సంఘాల చైర్మన్గా
నేను కోరుతున్నానండి. నమస్కారం. ఈ రోజు ఈ చావుకి కారణము తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి దీనికి బాధ్యత వహించాలి, అధిక బాధ్యత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా, బీసీ మినిస్టర్లు అందరూ కూడా రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించి. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. దీనికి కారణము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. అసలు మాకు ఇచ్చిన వాగ్దానంకి మీరు నెరవేర్చుకోకుండా ఇది అన్యాయం చేస్తున్నారు బీసీలకి. మీరు నైతిక బాధ్యత వహించి ఇది సాగుకారం. ఇది ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపేంత వరకు మా ఉద్యమం. ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు మీరు? ఈ ప్రభుత్వం గద్ద దిగిపోవాలి. మాకు రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి మీరు మోసం చేశారు. మోసం చేయడం అంటే ఇది కూడా వాళ్ళకి అన్ని పాటలు వచ్చినాయి, కానీ ఎవరు మమ్మల్ని మోసం చేయలేదు. ఇస్తాను అబద్ధాలు చెప్పలేదు. మీరు ఒక్కరే ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాబట్టి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ 3 పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లికి ఆదాయం ఎట్లా, దానికి కూడా మీరు ప్రయోజనం చేయాలి. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఆ భార్యకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ 3 పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చేయాలి. దీనికి నైతిక బాధ్యత మీదే. ఈ చావుకి కారణం రేవంత్ రెడ్డి. ఇది హత్య. అతను సూసైడ్ కాదు, ఇది హత్య. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య ఇది, అంతే. ఈశ్వరాచారి మరణం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా తెలంగాణ కోసమే ఆనాడు 12 మంది బలిదానాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అనే ఉపయోగంతో మరణాల వల్ల తెలంగాణ కాదు, ఇవాళ చట్టసభల్లో రాజ్యాంగ సవరణతో రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీ బిడ్డలు ఎవరు కూడా ఇలాంటి అగత్యానికి పాల్పడకూడదని చెప్పేసి బీసీ లోకానికి, యువతకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకుందాం తప్పితే ఓటల ద్వారా రావాల్సిందే, అది చట్టసభలో రావాల్సింది తప్ప మనం మరణ శాసనం ద్వారా మనం చస్తేనే ఇవాళ బీసీ రిజర్వేషన్లు వస్తాయి అనేది చాలా అది అనైతికమైన సిద్ధాంతము. కాబట్టి దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సాయి ఈశ్వరాచారి మరణం పట్ల ప్రభుత్వమే ఇవాళ క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్టాలు చేసే దగ్గర చర్చించకుండా, పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల ఎంతోమంది అసంతృప్తికి లోనై బాధతో, ఆవేదనతో గురి అవుతున్నారు. కాబట్టి తక్షణము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఇవాళ ఇలాంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ పార్టీలపైనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య. ప్రభుత్వం ఏదైతే బీసీలకి మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోకపోవడం, 42% కాదు, 23 కాదు, 17% వచ్చిందని కలత చెందిన సాయి ఈశ్వరాచారి ఈరోజు తన ఆత్మ సమర్పణ ద్వారా ఇలా ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని తన బలిదానం చేశాడు. ఇవాళ తెలంగాణలో పోరుగడ్డ, ఇది పోరాటం చేసే గడ్డ. ఈ బలిదానాలకు ఇది కరెక్ట్ కాదు. మేము సందేశం ఇస్తా ఉన్నాం. యూత్ మొత్తం కూడా మీరు ఈ ప్రభుత్వం మీద పోరాటాలకి సిద్ధపడాలి, కానీ ఇలాంటి ఆత్మ బలిదానాలు చేయవద్దని పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఆనరోరియం ఇవ్వాలని చెప్పేసి, మరి అదేవిధంగా భార్యకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, వారికి ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి, ఆ పిల్లలకు చదువుని ఇవ్వాలని చెప్పేసి బీసీ ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీగా, విశ్వబ్రాహ్మణ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి తెలివి తక్కువతనం వల్ల, కేవలం ముఖ్యమంత్రికి మరి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవటం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కూడా తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలందరికీ ఆశ చూపి ఇవాళ 17% పోతున్న వల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగటానికి వీల్లేదు. ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సాయి ఈశ్వరాచారి మరణం మీద నోరు తెరిచి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చారా పరామర్శించడానికి? ఇది సిగ్గుపడవలసిన చర్య. ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు కానీ, వాళ్ళకి బీసీ సోయి లేదు, అమరత్వం మీద నమ్మకం లేదు, గౌరవం లేదు. బీసీల బతుకులతోటి ఆడుకుంటున్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధుయాతి కావచ్చు, హనుమంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా ముందులల్లా, మీటింగ్లల్లా మరి డంబాచారాలతో మాట్లాడతారు. కానీ నిజంగా ఈ బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి ఇంటికి రాకపోవడం, వారిని చూడకపోవడం అత్యంత దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ముఖ్యమంత్రిని కలిసి వారికి మరి 2 కోట్ల రూపాయలు ఇప్పించే వరకు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులు. జోహార్ తెలంగాణ మన విరక్కు, జోహార్ తెలంగాణ మన విరక్కు. బీసీ ద్రోహులారా, సీఎం 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 జై బీసీ, జై బీసీ.